నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కుటుంబ సమేతంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు 36.16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత. ఘనంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి శ్రీనివాస్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతో ఆత్మీయ భేటీ తన జీవితంలో ఎప్పటికీ మరువలేని మధుర క్షణంగా నిలిచిపోతుందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులు స్ఫూర్తి, మార్గదర్శకత్వం, ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేసే శక్తిని అందిస్తాయని అన్నారు. ప్రధాని నాయకత్వంలో వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన బాధ్యతలను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందుకున్నారు. దేశ భద్రత, జాతీయ సమైక్యత, సుస్థిర అభివృద్ధి పట్ల అమిత్ షాకు ఉన్న అచంచలమైన అంకితభావం, దూరదృష్టి, నాయకత్వం దేశానికి స్ఫూర్తిదాయకమని శ్రీనివాస్ వర్మ అన్నారు. తదుపరి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని పార్లమెంట్లోని కార్యాలయంలో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కుమారస్వామి స్వయంగా శ్రీనివాస్ వర్మ నివాసానికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలార్ పార్లమెంటు సభ్యుడు మల్లేష్ బాబు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డాక్టర్ అశోక్ కుమార్ పాండా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పార్లమెంటు సభ్యులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఛత్తీస్గఢ్ గవర్నర్ రమేన్ దేకా, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, మిజోరాం గవర్నర్ విజయ్ కుమార్ సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పర్వేజ్ సాహిబ్ సింగ్ తదితర ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి, సహాయ మంత్రులు బిఎల్ వర్మ, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, మురళీధర్ మోహల్, భగీరథ్ చౌదరి, పార్లమెంటు సభ్యులు హర్షవర్ధన్ శ్రింగ్లా, ఆసిఫ్ దూబే, పరిమల్ నత్వానీ, రాజేందర్ గుప్తా తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ఎన్ఎండిసి లిమిటెడ్ సీఎండీ అమితవ ముఖర్జీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్ వి బాలసుబ్రహ్మణ్యం, ఐటీసీ లిమిటెడ్ ప్రెసిడెంట్ అనిల్ రాజ్పుత్, జేఎస్ఎల్ జిందాల్ స్టెయిన్లెస్ ప్రతినిధి రతన్ జిందాల్, శామ్ మెటాలిక్ సీఎండీ బి భూషణ్ అగర్వాల్ తదితర పారిశ్రామిక వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమెరికాలోని టెక్సస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భరత్ భూషణ్, ఐఎంసీ డైరెక్టర్ జనరల్ అజిత్ మంగ్రుల్కర్, మారుతి బజాజ్ డీలర్ పాసి, నేషనల్ న్యూస్ సర్వీసెస్ జాతీయ బ్యూరో చీఫ్ విశ్వేంద్ర కుమార్, జన్ సంసద్ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ కపూర్ తదితరులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రజలందరికీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు విస్తృతంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషితో నర్సాపురం పార్లమెంటు పరిధిలో కొత్త రైల్వే లైన్లు, జాతీయ రహదారుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. ప్రజల ఆరోగ్యానికి కూడా ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రత్యేక నిధులతో ఆసుపత్రి భవనాలను అభివృద్ధి చేయడమే కాకుండా భీమవరం, తాడేపల్లిగూడెం, ఆచంట, అత్తిలి ప్రాంతాల్లో నూతన డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు పనులు వేగవంతం చేశారని కొనియాడారు. మంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సోదరీమణులు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాయిత సురేంద్ర, భీమవరం తూర్పు, పడమర అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్ తదితర బీజేపీ నాయకులు, విశేష సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి వర్యులు పెద్దలు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కంటి శిబిరాలు, దుప్పట్లు, శారీస్ పంచిపెట్టే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. 40 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ ఈవేళ కేంద్ర మంత్రిగా, ఆయన ఒక మినిస్టర్గా ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి అనేక సేవలు చేస్తున్నారు. వారు అందరికీ ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక ఆదర్శం. ఆయన 2 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదంతో అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి అనేక నిధులు తీసుకొచ్చి మళ్ళీ దాని ప్లాంట్కి జీవం పోసిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. అలాగే కడపలో ఉక్కు పరిశ్రమను తీసుకురావటంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో తనదైన పాత్ర పోషిస్తూ ఈవేళ అనేక సేవలు, ఒక సాధారణ కార్యకర్తగా ఆయన చేసే సేవలు ఈవేళ అమోఘం. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక కార్యకర్తకి బాధ్యత ఇస్తే ఏంటి అన్నది నిరూపించుకున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. సిఎస్ఆర్ ఫండ్సే కాదు, డయాలసిస్ మిషన్సే కాదు, అలాగే అనేక కార్యక్రమాలు ఒక కార్యకర్తగా ఆయన రావటం, ప్రజలు సాధక బాధకాలు తెలుసున్న వ్యక్తిగా ఈవేళ ప్రజల అవసరాలు ఏంటి అని తెలుసుకుని తీరుస్తున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. ఈవేళ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటం, కార్యకర్తలే కాదు అందరూ కూడా, ప్రజలు కూడా ఈవేళ ఆయనకి అందరూ కూడా నీరాజనం పట్టడం, భారతీయ జనతా పార్టీలో ఆయన మరిన్ని పదవులు పొందాలి, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈవేళ సాధారణ కార్యకర్తలు కదా అందరికీ కూడా సేవ చేసే విధంగా ఆయనకి మనోధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని మేమందరం కూడా భగవంతుని కోరి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మా తమ్ముడని చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పార్టీ జెండాని ఒక 37 సంవత్సరాల పాటు పట్టుకుని ఈ రోజు ఇంత ఉన్నతంగా ఎదిగాడంటే చాలా సంతోషదగ్గ విషయం. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ముందు ముందు కూడా ఇంకా మంచి పనులు చేస్తూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కుటుంబం తరపున కోరుకుంటున్నాను. వారు వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద పరుగులు ఎడుతున్నాయి. మనకి కేంద్ర మంత్రి పదవి ఆయన రావటం వల్ల రాష్ట్ర ప్రజలే కాదు, ఈ నియోజకవర్గలే ప్రజలే కాదు, టౌన్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎన్నో పదవులు చేసి ఈ ప్రాంతాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో వెంకటేశ్వర దేవాలయం, హౌసింగ్ బోర్డులో కూడా వారి పేరార్చనలన్నీ, పూజలన్నీ కూడా చేయడం. మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు జన్మదినం జరుపుకుంటాం. ఈ రోజు అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు జిల్లా అంతా ఈ రోజు అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణం నెలకొంది. వివిధ సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలా ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా ఈ సేవా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి కార్యకర్త పేరు కూడా ఈ రోజున చెప్పగలిగే వ్యక్తి మన భూపతిరాజు.
కార్యకర్తగా ప్రస్థానం మొదలై కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన మంచి మనసున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని పలువురు వక్తలన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలను మంగళవారం భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ పడమర విభాగం అధ్యక్షులు బొబిలిశెట్టి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేరిట ఆలయ ప్రధాన అర్చకులు మధిరాల మల్లికార్జున శర్మ చిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం రోడ్లోని బీజేపీ స్తూపం వద్ద 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తటవర్తి చంద్రసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు గర్భిణులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షులు బొబిలిశెట్టి ప్రసాదరావు మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే తత్వం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సొంతమని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో పరితపించే ప్రజానాయకులు శ్రీనివాస్ వర్మ అని, జిల్లాను రైల్వే హబ్ గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యకర్తలకు బలం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అని, వెన్నంటే ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఎదుగుదలను ప్రోత్సహించే ఏకైక వ్యక్తి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్త అరసవల్లి సుబ్రహ్మణ్యం, పార్టీ పాలకోడేరు మండల అధ్యక్షులు బుద్ధరాజు బలరామకృష్ణరాజు, భూపతిరాజు సుబ్బరాజు, బీజేపీ పట్టణ పడమర విభాగం ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్లు కెల్లా సూర్యచంద్రరావు, కొప్పతి విజయ్ కుమార్, కేఎస్ఎన్ రాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాసపూడి శ్రీనివాస్ గుప్తా, దండు సీతారామరాజు, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, పగడపు తాతారావు, అనుష, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఎద్దు యేసుపాదంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిత్యర్థం సత్సంతాన అభివృద్ధి సిత్యర్థం వృత్తి ఉద్యోగ అఖండ వ్యాపార వ్యవసాయ రాజకీయ ఉన్నతి స్థితి సిత్యర్థం నరఘోష నివారణార్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రమణ సంభవ శ్రీ మావుళ్లమ్మ దేవత ముద్దిశ్య ప్రీత్యర్థం యథాశక్తి పూజాంచ కరిష్యే. అందరూ కూడా అమ్మవారిని చూస్తూ ఉండండి, అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి. ఓం శ్రీ మావుళ్లమ్మ దేవి అని అనుకోండి అమ్మ అందరూ కూడా. తామగ్నివర్ణాం జలసాం జలం తీం వైరోధనే కర్మ బలే పాపాని జన్మాంతర్కృతాని జాతాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభాత్రాయిమాన్ కృపయా దేవి అన్యదా శరణాస్తి తమేవ శరణం మమ తస్మా. గృహే గృహే మనయః గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మవారి దేవస్థానం నుంచి ప్రధానాచార్య మల్లికార్జున మాట్లాడుతున్నామండి. మన గౌరవ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి జన్మదినం సందర్భంగా పట్టణ బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉదయాన్నే వచ్చి అమ్మవారికి 9 గంటలకు సహస్రనామ కుంకుమ పూజ చేయటం జరుగుతుంది. ఆ పూజలో కూడా వీరందరూ కూడా పాల్గొని కేంద్ర మంత్రి వారి యొక్క పేరు గోత్రాలతోటి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ, నీరాజన మంత్రపురుషం, తదనంతరం ఆయనకి ఆరోగ్యంగా ఉన్నత పదవి, ఇప్పుడు ఉన్న మంత్రి పదవి ఇంకా ఉన్నత పదవిలో ఎదగాలని చెప్పని వీరందరి యొక్క కోరికని జగజ్జనని ఆది పరాశక్తి అయిన శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసర త్రిశక్తి స్వరూపైన మావులమ్మ వారి యొక్క ఆశీస్సులు అన్ని వేళల్లో కూడా ఆయన మీద ఆయన కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని చెప్పని పట్టణ
సంబంధించి బీజేపీ కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ రోజు అమ్మవారి సన్నిధిలో ఈ పూజ జరిగే ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని అమ్మవారికి చేసిన పూజ చేసిన కుంకుమ ప్రసాదం అలాగే అక్షంతలు కూడా తీసుకున్నారు. అవి గౌరవ మంత్రి వారికి అందిస్తా అని చెప్పారు. ఆయన ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోహించి మనం పశ్చిమ గోదావరి నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదవుల్లో నడిపిస్తున్నారు. ఇంకా కూడా ఉన్నతంగా నడిపించాలని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని, ఆయన ఇంకా మంచి పదవులు పొందాలని కోరుతున్నాం. విద్యార్థి దశ నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఇంతవాడి అంత అన్నట్టుగా ఈ రోజున కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి శ్రీనివాస వర్మ గారు ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా కాకుండా మాకు మంచి మిత్రుడిగా ఎప్పుడు కూడా ఈ భీమవరం పట్టణంలోనే కాకుండా ఈ నరసాపురం పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకునేటువంటి ఒక మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి శ్రీనివాస వర్మ గారు. ఆయనతో పాటు ఉండేటువంటి కార్యకర్తలకు కూడా ఇప్పుడు కూడా వారి యొక్క సంక్షేమం కోసం కుటుంబానికి సంబంధించిన సమస్యల్లో కూడా ఆయన పాల్పంచుకునేటువంటి సందర్భాల్లో నరసాపురం పార్లమెంట్ లో 2 కార్యకర్తలకు వారు గృహాలు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వారు చేపట్టారంటే వారు ఎంత సహృదయులో మనందరం కూడా గుర్తించాలి. వారు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఆశించాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలందరూ కూడా ఉదయం నుంచి అనేక దేవాలయాలకు వెళ్ళి మన కేంద్ర మంత్రివర్యులకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజలు చేయడం జరిగింది. నరసాపురం పార్లమెంట్ ప్రజలు నమ్మకంతో ఎంపీగా గెలిపించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ నరసాపురం పార్లమెంట్, నరసాపురం, భీమవరం పట్టణాల నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకి కొత్త రైలుని ప్రవేశపెట్టి ఇక్కడ ప్రజల యొక్క ప్రయాణాన్ని సులభతరం చేసే విధంగా చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా నరసాపురం నుంచి మద్రాసు ఇవాళ వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న వారికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నరసాపురం పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మౌళమ్మవారి టెంపుల్ లో పూజలు నిర్వహించుకుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 100 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో 50 మందికి ఫ్రూట్స్, బ్రెడ్స్ పంపిణీ జరుగుతుందండి. మా మినిస్టర్ గారికి మరిన్ని ఆశీస్సులు అందించి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అలాగే 2047 వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కలల సహకారంలో భాగంగా మరింత శక్తిని పెంచి నరేంద్ర మోదీ గారి కేబినెట్ లో ఇంకా మంచి స్థానం కల్పించి మరింత ఉన్నత పదవులు పొంది ఈ కార్యక్రమాలు నిర్వహించే శక్తిని మా మినిస్టర్ గారికి ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. మౌళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస వర్మ గారు మరిన్ని ఉన్నత పదవులు చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఆయన చేసే అభివృద్ధి పథకాలు ఎన్నో ఈ రోజు మన నరసాపురం పార్లమెంట్ కి ఆయన చేసే అభివృద్ధి అంత ఇంత కాదు. అత్యుత్తమైన ట్రైన్లు తీసుకురావడంలో కానీ, హైవే లైన్లు వేయించడంలో కానీ, లోసర్ నుంచి తాడేపల్లిగూడెం రోడ్లు శాంక్షన్ కానీ ఇవన్నిటిలోనూ వర్మ గారు చేసిన కృషి ఎంతో అభినందనదాయకం. కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఆయన నిర్వహించి మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, ఆయన ద్వారా ఎన్నో రైలు మార్గాలు ఏర్పడి దేశం అభివృద్ధి చెందాలని, ఆయన ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను.
భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బొత్స శ్రీనివాస వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అధ్యక్షున ఈరోజు అనేక సామాజిక కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కేవలం మహిళా మోర్చా ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ పంచడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో వర్మ గారి ఈ నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి అనేక విధాల అహర్నిశలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ భీమవరం అంటే రైల్వే హబ్బ కింద తయారైంది. ఇవాళ అనేక ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకి భీమవరం నుంచి భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నరసాపురం పార్లమెంట్ ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక రైళ్లను ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. శ్రీనివాసరావు గారు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 54 మంది లబ్ధిదారులకు 36.16 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందించే సహాయం త్వరితగతిన చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. భీమవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 48 విడతలుగా 993 మంది లబ్ధిదారులకు 7.66 కోట్ల రూపాయలను అందించామన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సహాయార్థం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత పేద ప్రజలు అనారోగ్యంతో బాధపడి లక్షలాది రూపాయల హాస్పిటల్ ఖర్చు పెట్టుకుని ఆరోగ్యశ్రీ రాని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయలు వారికి సహకారం అందించడం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గంలో ఈ రోజు 50 మందికి 29,26,876 రూపాయలు ఇచ్చాం. నలుగురికి 6,90,003 రూపాయలు ఎల్ఓసి ఇచ్చాం. మొత్తం 54 మందికి 36,16,879 రూపాయలు ఇచ్చాం. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన ద్వారా 7,66,34,212 రూపాయలు ఇచ్చాం. దీని వలన అనారోగ్యంతో బాధపడి వైద్యం చేయించుకున్న పేదవారికి ఇది పెద్ద సహకారం కింద అయ్యింది. దీని వలన ఆ కుటుంబం ఇబ్బంది పడుకోకుండా నిలదొక్కునే అవకాశాన్ని కల్పించిన మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తాను. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ తూర్పు అధ్యక్షుడు అడబాల శివ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మంత్రి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారికి మరిన్ని ఉన్నత పదవులు రావాలని కోరుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, మల్లులు గంగాధర్, పందిరి వెంకటేశ్వరరావు, చిట్నీడి హేమలక్ష్మి, సోమేశ్వర శర్మ, ఆర్ భాస్కర్, బొంగా బుజ్జమ్మ, బి ఉమాదేవి, యేసుబాబు, లక్ష్మణ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంశాభివృద్ధిస్తు ధర్మపతయాః ఆదిశిరాముద్యర్థం శివాన్వతః శివనామదయః ధర్మపతయాః We are recording.
భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జన్మదినం సందర్భంగా ఈ సోమేశ్వర స్వామి దేవాలయంలో అర్చనా కార్యక్రమం, పూజా కార్యక్రమం, కార్యకర్తలు, గుడి చైర్మన్ గారు బంగారాజు గారి ఆధ్వర్యంలో అందరూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి పూజా కార్యక్రమాలు జనార్దన స్వామి యొక్క దేవాలయంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి యొక్క పేరున ఈరోజు అర్చన, అదేవిధంగా అభిషేకాలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక శోభతో ఈ రోజు అద్భుతమైనటువంటి ఆయన పేరు కార్యక్రమం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఈ రోజు అన్ని దేవాలయాలను మండల శాఖల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు, ఆ యొక్క ఆలయాల యొక్క పూజలు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. యువ చైతన్యంతోనే నవ చైతన్యమని, యువతపైనే దేశం ఆధారపడి ఉందని 10 రోజుల పాటు మద్యరహిత సమాజంపై ఉద్యమ రూపంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అన్నారు. భీమవరంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జరిగే ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదంతో జరిగే ర్యాలీ బ్రోచర్ను జేసీ కల్పశ్రీ ఆవిష్కరించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలు జీవితాలు నాశనం చేస్తాయని, వీటిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రకాశం చౌక్ సెంటర్ నుండి వేలాది మంది విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి సంఘం సభ్యులు సోడిశెట్టి సాయికృష్ణ, కట్టా సాయి గణేష్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నుంచి కూడా మనము చాలా ఎఫర్ట్స్ తీసుకుంటాం ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఇనిషియేటివ్ కింద గానీ, అండ్ ఇలా మళ్ళీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కింద కూడా ఇప్పుడు మత్తు కాదు మన భవిష్యత్ ముఖ్యం ఒక మెసేజ్ తో చేస్తున్నారు. మీరు అందరూ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ లైఫ్ అనేది గోల్డెన్ లైఫ్. దాన్ని మనము చదువుకోవడానికి ఆర్ స్కిల్ డెవలప్మెంట్ గా చేసుకోవడానికి, మన భవిష్యత్తుని మనం రూపించడానికి మనం ఉపయోగం చేసుకోవాలి. దాన్ని డ్రగ్స్ దానికి వెళ్లకుండా మనము మా ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని దాన్ని చూసుకొని ఒక మంచి సిటిజన్ అవ్వాలి అని అందరికీ. భారతీయ జనతా పార్టీలో కష్టపడిన కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని ఆకువీడు మండల పార్టీ అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి అన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జన్మదినం సందర్భంగా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి స్వగృహం నందు పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, ఇంజేటి వెంకటేశ్వర్లు, చిన్నాపరపు నాగరాజు, కొల్లు శివకృష్ణ, పోడూరు సుబ్రహ్మణ్యం, పట్టాభి, నంద్యాల చెల్లారావు, చింతా ఆదిశేషు, ఉంగరాల జ్యోతి, సరళ, సుజాత, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదర సమానులైన ఉక్కు మరి భారీ పరిశ్రమ శాఖ మంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రావటం మాకు చాలా సంతోషదాయకం.
ఆంజనేయ స్వామి గుళ్ళో వారి పేరుని అర్చన పూజలు చేయించి అక్కడ అన్న సమారాధన చేయటం జరిగింది. తదనంతరం కేక్ కటింగ్ చేయటం జరిగింది. అలాగే మా మంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో మరిన్ని పెద్ద బాధ్యతలు అవరోధించాలని ఆ భగవంతుడిని ప్రార్థించటం జరిగింది. శ్రీనివాసవరం గారు కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదగడం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఆయన మోడీ గారి సరసన కూర్చుని ఇవాళ పార్లమెంట్ లో సమావేశాల్లో పాల్గొనడం మనందరికి కూడా చాలా సంతోషం. స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఏబీవీపీలో పనిచేశారు. యువమోర్చా అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగాను, జిల్లాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధ్యక్షులుగా 3 పర్యాయాలు వారు పనిచేయడం, జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన మన భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 3 సార్లు నిర్వహించిన ఘనత మరి శ్రీనివాసవరం గారిది. అందరం కూడా కేక్ కట్ చేసి ఘనంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మనం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.